అందరికీ నమస్కారం. భారతదేశాన్ని అనేక దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటే ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు. కొందరైతే తమ ప్రజల పట్ల దయాదాక్షిణ్యాలతో మంచి హృదయంతో మెలిగిన వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం ప్రజలపైన దౌర్జన్యాలకు, క్రూరత్వానికి ప్రతిరూపంగా నిలిచారు. అలాంటి పరిపాలనని ప్రజలకి అందించారు. అలాంటి వాళ్ళలో ఒక 10 మంది గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. బాల్బన్ 1266 నుంచి 1287 వరకు ఢిల్లీ సుల్తాన్గా పరిపాలించాడు. ఇతను మమ్లక్ బానిస రాజవంశంలో 9వ సుల్తాన్. నాసిరుద్దీన్ మహమ్మద్ మరణం తర్వాత తనను తాను సుల్తాన్గా ప్రకటించుకున్నాడు బాల్బన్. సంక్షిప్తంగా చెప్పాలి అనంటే గియావుద్దీన్ బాల్బన్ ఢిల్లీలోని మమ్లక్ రాజవంశం యొక్క 9వ సుల్తాను. ఇతను ఎంత కఠినంగా ప్రవర్తించేవాడు అనంటే రెండు అతనికి నమూనాలుగా చెప్తారు. ఒకటి రక్తం, 2 ఇనుము అనేసి. అది ఎందుకు చెప్తారంటే అతని శత్రువుల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండడం, కత్తుల వాడకం, కఠినత్వం నుంచి మళ్ళీ రక్తం చెందించడం, ఇలాంటివన్నీ కూడా ఇది ఉగ్రవాదం. శత్రువులు అదేవిధంగా వారిపై హింసను కలిగించే అన్ని రకాల పద్ధతులను అతను ఉపయోగించేవాడు. వాటికి ఉదాహరణలు కొన్ని చెబుతారు. ఓడిపోయిన సైన్యాధిపతులను అయోధ్య ద్వారాలకు ఉరితీయమని ఆదేశించేవాడు. తుగ్రిక్ ఖాన్ హత్య తర్వాత తనను తాను, తన స్నేహితులు, అదేవిధంగా తిరుగుబాటుదారులు అందరినీ కూడా చంపేయమని ఆదేశించాడు. తిరుగుబాటుదారులలో కొందరినైతే ఏనుగుల కింద పడేసి ఏనుగుల పాదాల చోత తొక్కించాడు. తర్వాత కొంతమందిని తల నుండి పాదాల వరకు చర్మాన్ని తొలగించారు. మరికొందరు ఢిల్లీలోని ప్రతి గేటుకు వేలాడదీయబడ్డాడు ఇతని పాలనలో. మరొకరు సికిందర్ షా మురి, సికిందర్ బుట్షి ఖాన్ అని కూడా ఇతన్ని పిలుస్తారు. 1389 నుండి 1413 వరకు కాశ్మీర్లోని షా మిరి రాజవంశం యొక్క 6వ సుల్తాను ఇతను హిందూ అదేవిధంగా బౌద్ధ పూజా మందిరాలు అన్నిటినీ కూడా బహిరంగంగానే నాశనం చేసేవాడు. అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా బహిరంగంగానే నాశనం చేసేవాడు, ముస్లింలుగా మార్చేవాడు. బుద్ధుని ఒక భారీ విగ్రహాన్ని ధ్వంసం చేసి కరిగించి దాంతో నాణాలను తయారు చేయించాడు. ఇతను హిందువుల కుల వ్యవస్థను కూడా రద్దు చేశాడు. ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నాడు. బ్రాహ్మణులను అందరినీ కూడా బ్రాహ్మణత్వం వదిలేయాలి, ఆ తర్వాత జంజం వేసుకోకూడదు, ఇలాంటి వాటన్నిటినీ పాటించాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళ వస్త్రధారణను కూడా మార్చుకోవాలి అని చెప్పేసి జిజియా పన్నుని విధించాడు. ఇతను పురాతన దేవాలయాలను ధ్వంసం చేయడం, హిందూ ఆచారాలు అదేవిధంగా పండుగలు వీటన్నిటినీ కూడా నిషేధించడం చేశాడు. అదేవిధంగా హిందూ శైలిలో దుస్తులు ధరించడం కోసం కూడా ఇతను చాలా క్రూరంగా ప్రవర్తించాడు. కొంతమంది చరిత్రకారులు ఇతని గురించి రాసేటప్పుడు కాశ్మీర్ యొక్క కసాయి అని రాశారు. నెక్స్ట్ బాబర్, పర్షియన్ భాషలో ఇతన్ని పులి అని పిలువబడతారు. బాబర్ భారత ఉపఖండంలో మొఘల్ సామ్రాజ్యానికి స్థాపకుడు. అతను తన తండ్రి అదేవిధంగా తన తల్లి వారసత్వంగా చూస్తే ఇతను తైమూర్ అండ్ చెంగిస్ ఖాన్ వాళ్ళ 2 వంశాలకి వంశస్థుడు అనమాట. బాబర్ పాలనలో వేలాది మంది హిందువులు దారుణంగా చంపబడ్డారు. అదేవిధంగా మహిళలపై అత్యాచారాలు జరిగాయి. అయినప్పటికీ కూడా ఢిల్లీలో అతను చేసిన నేరాలు అదేవిధంగా మిగిలినవి అన్నీ కూడా ఎక్కడ జరిగి ఉండవు అనేసి చెప్తారు. అక్కడ అతను సుమారు 7 లక్షల మంది అక్కడ ఉన్న వాళ్ళని ఊచకొతకొసాడు. అదేవిధంగా అక్కడ ఉన్న అందమైన స్త్రీలను వేశ్యాగృహాలకు అమ్మేసేవాడు. తరువాత మగవాళ్లను, అందంగా ఉండే యువకులని నపుంసకులుగా మార్చేసేవాడు. ఇతను హిందూ దేవాలయాన్ని ఎక్కడ చూసినా కూడా ధ్వంసం చేసేవాడు. అదీ కాకుండా ప్రతి యుద్ధంలో కూడా అక్కడ చనిపోయిన హిందువుల తలలను తెగ్గొట్టి వాటితో మినార్లు కట్టించేవాడు. ఈ బాబర్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. కావాలంటే ఎవరైనా ఒకసారి ఆ వీడియోస్ చూడండి, మరింత ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ దొరుకుతుంది. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ 1266లో జన్మించాడు. ఇతని మేనమామ అయిన జలాలుద్దీన్ ఖిల్జీ పెంచి పెద్ద చేశాడు. కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామ అయిన జలాలుద్దీన్ని, అతని కొడుకు ఖుద్ ఖాన్ని ఇద్దరిని చంపి సింహాసనాన్ని ఎక్కాడు. 1316లో ఇతను చనిపోయాడు. ఇతని మరణానికి ఖచ్చితమైన కారణాలు అయితే తెలియదు. కానీ కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తన బానిస జనరల్ అయిన మాలిక్ కఫూర్ ఇతన్ని చంపేశాడు అనేసి. అల్లావుద్దీన్ ఖిల్జీ భారత ఉపఖండంలో ఢిల్లీ సుల్తానేట్లు పరిపాలించిన ఖిల్జీ రాజవంశం యొక్క వారసుడు, సుల్తాన్ అని చెప్పొచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ భారతదేశంలోని క్రూరమైన పాలకులలో ఒకరిగా చెబుతారు. ఎందుకంటే అతను తన కొడుకుని అందరినీ చంపి రాజ్యంలోకి వచ్చాడు కాబట్టి. ఇదే కాదు,
ఇతని పైన తిరుగుబాటు చేసిన 50,000 మంది హిందువులను ఊచకోత కోశాడు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ రాజవంశం యొక్క స్థాపకుడు. 1325 నుంచి 1351 వరకు ఢిల్లీ సుల్తానేట్ని పరిపాలించిన 18వ సుల్తాన్. హిందూ నగరమైన కన్నౌజ్లోని పౌరులందరినీ కూడా ఊచకోత కోయమని ఇతను ఆదేశించాడు. ఢిల్లీ నుండి దేవగిరికి రాజధానిని మార్చాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆకలితో, అలసటతో కారణంగా ప్రయాణంలో వెళ్ళిన వాళ్ళు, మహిళలు, తర్వాత చాలామంది చిన్న పిల్లలు, వీళ్ళందరూ వేలాది మంది మరణించాడు. ఆ తరువాత అతను చేసిన దురాగతాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా రాజ్యాన్ని, తన రాజధానిని నిర్మించుకున్నాడు అన్నట్టు నిర్మించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కాదు ఇంకో ప్రదేశానికి అని చెప్పి మళ్ళీ మార్చాడు. అందుకే అతన్ని అంటారు కొంతమంది పిచ్చి తుగ్లక్ అని. కానీ అతను అంత పిచ్చి తుగ్లక్ అయితే కాదు. ఇతని దగ్గర ఎన్ని దురాగతాలు ఉన్నప్పటికీ కూడా అతను తత్వశాస్త్రం, వైద్యం, గణితం, మతం, అదేవిధంగా పర్షియన్, ఇటువంటి వాటి అన్నిటి పైన కూడా విభిన్నమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. అదేవిధంగా అద్మితమైన జ్ఞానం ఉన్న వ్యక్తి అని కూడా పిలుస్తారు. ఉర్దూ, హిందుస్థానీ కవిత్వాన్ని కూడా రాశారు. ఢిల్లీ సుల్తానేట్లో హిందూ పండుగలలో పాల్గొన్న ఏకైక పాలకుడు ఎవరైనా ఉన్నారా అంటే అతను ఇతనేనని చెప్పొచ్చు. నెక్స్ట్ అక్బర్. 1556 నుండి పరిపాలించిన మొఘల్ చక్రవర్తుల్లో 3వ వాడు అక్బర్. 1605లో భారత ఉపఖండంలో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో అతనికి సహాయం చేసిన రీజెంట్ బైరమ్ ఖాన్ ఆధ్వర్యంలో అక్బర్ తన తండ్రి హుమయూన్ తర్వాత అధికారంలోకి వచ్చాడు. కానీ అక్బర్ హుమయూన్ తరువాత రాజ్యాధికారంలోకి వచ్చాడా, ఏమైనా చేసి రాజ్యాధికారంలోకి వచ్చాడా? మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అక్బర్ కూడా తన పూర్వీకుల అడుగుజాడల్లో అలానే నడిచాడు, అంటే క్రూరత్వంలో. అక్బర్ చిత్తోర్గఢ్ యుద్ధంలో పటాసింగ్, అదేవిధంగా అనేక మంది రాజపుత్ర యోధులను చంపి ఈ రాజపుత్రుల సైన్యంతో కనీసం 50,000 మంది హిందూ రైతులను, అంటే కళాకారులు, వీళ్ళందరూ కోట పైన ఉండేవాళ్ళు. అక్కడ ఉన్న ఈ అమాయకమైన ఈ హిందువుల అందరినీ కూడా కోట పైనుంచి కిందకి దోసేయాలి అని చెప్పేసి, అదేవిధంగా ఊచకోత కొయ్యమనేసి ఆదేశించాడు. 40,000 మంది అమాయక హిందువుల మారణ హోమానికి అక్బర్ కారణమయ్యాడు. మొఘల్ రాజధాని మధ్యలో విక్రమాదిత్య సైనికులకు చెందిన పుర్రెలను టవర్గా నిర్మించమని అక్బర్ తన సైనికులని ఆదేశించాడు. ఇతనికి ఖాజీ అనే బిరుదు కూడా ఉంది. ఈ అక్బరు ఏ యుద్ధం చేసినా అక్కడ మరణించిన సైనికుల్లో హిందువుల అందరి తలలను నరికి వాటితో మినార్లు కట్టించేవాడు. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో అక్బర్ వర్సెస్ ఉదయ్ సింగ్, అక్బర్ వర్సెస్ హేము, అక్బర్ వర్సెస్ మహారాణా ప్రతాప్ ఇలాంటి వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి ఆ వీడియోస్ని మీరు చూడండి. నెక్స్ట్ అశోక చక్రవర్తి. అశోక ది గ్రేట్ అని కూడా పిలువబడే అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి భారతీయ చక్రవర్తి, అదేవిధంగా బిందుసార కుమారుడు. ఇతను దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని పరిపాలించాడు. ఇతను ఆశ్చర్యకరంగా చెప్పాలి అని అంటే ఒక రకంగా కొన్ని క్రూరమైన పనులు కూడా చేశాడు. ఒక రకమైన క్రూరమైన పాలకుడు అని కూడా చెప్పొచ్చు. అశోకుడు రాజు కాకముందు అతను 4 సంవత్సరాలు రక్తపాత అంతర్యుద్ధాల్లోనే పోరాడారు. అంటే తన రాజ్యాధికారం తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు, కానీ పట్టాభిషేకం జరగలేదు. పట్టాభిషేకానికన్నా ముందు 4 సంవత్సరాలు చాలా యుద్ధాలు చేశాడు. ఇతను 99 మంది తన సోదరులని చంపాడు అనేసి చెబుతారు. 99 మంది ఎలా ఉంటారు అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. బిందుసారునికి ఉన్న మిగిలిన భార్యల ద్వారా పుట్టిన వాళ్ళనమాట. వీళ్ళందరినీ 99 మందిని చంపాడు. తన సోదరుడైన టిస్సాను మాత్రమే విడిచిపెట్టాడు అనేసి బౌద్ధ గ్రంథాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇతను చంపింది 99 మంది సోదరులను కాదు, 6 మంది సోదరులని. ఈ 6 మంది సోదరులని చంపాడు ఈ అశోక చక్రవర్తి. ఔరంగజేబు ఎలాగైతే ఆ రాజ్యాధికారం కోసం తన సొంత సోదరులను చంపాడో, అదేవిధంగా అశోకుడు కూడా తన సొంత సోదరులని చంపాడు. దాని గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను ఇంకొక వీడియో చేసి మీకు చెప్తాను. కానీ బౌద్ధ గ్రంథాల్లో మాత్రం 99 మంది సోదరులను చంపాడు. ఆ తరువాత ఇతను కళింగ యుద్ధం చేశాడు. కళింగ యుద్ధంలో జరిగిన ఆ మారణ హోమానికి చెలించిపోయి బౌద్ధ మతం స్వీకరించాడు అనేసి చెబుతారు. కానీ అది కూడా అవాస్తవం. కళింగ యుద్ధానికన్నా ముందే బౌద్ధ మతాన్ని స్వీకరించున్నాడు. అసలు అశోకుడుని తన భార్య ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది తెలియాలి అని అంటే చెప్పాను కదా, కమెంట్స్లో మెన్షన్ చేస్తే డెఫినెట్గా నేను వీడియో చేస్తాను. అదేవిధంగా అతను బౌద్ధ మతంలోకి మారడం
అనేది యుద్ధం యొక్క బాధల గురించి, అతను అనుభవించిన పశ్చాత్తాపం గురించే అతను బౌద్ధ మతంలోకి మారాడు అనేసి అంటారు. అశోకుడు తన క్రూరత్వానికి వ్యతిరేకంగా తన శాసనాలను రాజకీయ ప్రచార సాధనంగా ఉపయోగించాడు అనేసి కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ తరువాత టిప్పు సుల్తాన్ మైసూర్ టైగర్ అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోని మైసూర్ రాజ్యానికి ఇతను పాలకుడు. ఇతను హిందూ దేవాలయాలపై దౌర్జన్యాలు, క్రూరత్వానికి ప్రసిద్ధి చెందినవాడు. ఈ హిందువులపైన టిప్పు సుల్తాన్ చేసిన దురాగతాలు హిందూస్థాన్లో హిందువులపై గజని మహమ్మద్, అలావుద్దీన్ ఖిల్జీ లాంటి వాళ్ళే క్రూరులు, కానీ వాళ్ళు కూడా ఇతని ముందు దిగదుడిపే అనేసి కొంతమంది చరిత్రకారులు చెప్పేది. సాధారణంగా క్రూరమైన వ్యక్తి తన శత్రువులను మాత్రమే చంపుతాడు, కానీ టిప్పు సుల్తాన్ అమాయకమైన మహిళలు, పిల్లలను పై కూడా చంపుతాడు. కూర్గులో ఇతను 10,000 మందికి పైగా హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. ఇతను బిద్నూర్ యొక్క మొత్తం జనాభాను ఇస్లాం మతంలోకి మార్చినప్పుడు అక్కడ జరిగిన దారుణాలు అత్యంత క్రూరమైనవి, అత్యంత అనాగరికమైనవి. ప్రజలు తమ ప్రాణాల కోసం ఇస్లాంని అక్కడ స్వీకరించారు ఆ రోజుల్లో. అదేవిధంగా కోజికోడ్ బ్రాహ్మణుల కేంద్రంగా ఉండేది. కోజికోడ్లో 7,000 ఇళ్లలో 2,000 ఇళ్ళు ధ్వంసం చేశాడు. ఇతను పిల్లలను, స్త్రీలను కూడా విడిచిపెట్టేవాడు కాదు. తరువాత ఔరంగజేబు అతని ప్రాంతీయ బిరుతో అలంగీర్ అనేసి ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా పిలువబడ్డాడు. ఆ తర్వాత మొఘల సామ్రాజ్యానికి 6వ చక్రవర్తి. ఔరంగజేబ్ భారతదేశంలోని అత్యంత దుర్మార్గపు పాలకుడిగా చెప్పుకోవచ్చు. ఇతను షియాలు, సూఫీలు, అదేవిధంగా ముస్లిమేతరులను అందరినీ కూడా హింసించడానికి ఔరంగజేబు తన బాధ్యతని నిక్కచ్చిగా నిర్వర్తించాడు. అతను ముస్లిమేతరుల మధ్య మతపరమైన పన్ను, షరియా, అదేవిధంగా జిజియా పన్నుని విధించాడు. హిందువులకు పన్నులు రెట్టింపు చేసి ముస్లింలకు మాత్రం పన్నులు లేకుండా చేసేవాడు. హిందువులపై ఆయనకున్న ద్వేషాన్ని అక్కడే కనిపెట్టొచ్చు. తన పూర్వీకులలో ఎలాగంటే అతను తన పాలనలో వివిధ హిందూ దేవాలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. ఎన్ని హిందూ దేవాలయాలు ధ్వంసం చేశాడో మచ్చుకు కొన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. అతను తన సోదరుని కూడా విడిచిపెట్టలేదు. ఇంతకుముందు చెప్పినట్టు దారాషికోని ఉరితీశాడు. మిగిలిన సోదరులు ఇద్దరిని కూడా చంపేశాడు. అదేవిధంగా సిక్కు గురువు తేజ్ బహదూర్ని, ఛత్రపతి శివాజీ గారి కొడుకు అయిన శంభాజీని కూడా చంపేశాడు. అదేవిధంగా దారాషికోని ఎలా చంపాడు, ఔరంగజేబు చేసిన అకృత్యాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇతని గురించి ఒకే వీడియోలో చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను చాలా వీడియోస్ విడివిడిగా చేస్తున్నాను. వీలైతే ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చెక్ చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంతిమంగా చెప్పాలి అనంటే గత భారతీయ చరిత్ర చాలా భయంకరమైందని చెప్పొచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఎవరైనా కూడా అమానవీయంగా పాలించినప్పుడు అని మనము చెప్పుకోగలిగినప్పుడు వీళ్ళందరి పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్లతో పాటు మంచి మంచి చక్రవర్తులు కూడా తమ ప్రజలను శ్రద్ధగా చూసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తమ దేశానికి, తమ ప్రజలకు దేవుడిగా కూడా ఉన్నారు. పాలించే సామ్రాజ్యాల భారతీయ చరిత్ర భయంకరమైన, అదేవిధంగా క్రూరమైన, అలాగే అద్భుతమైన మరియు దైవభక్తి గల చక్రవర్తుల మిశ్రమం అని మనం చెప్పొచ్చు. ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. చూసిన తర్వాత నేను కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసడానికి ట్రై చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ చేరవేసేలాగా మీరు కూడా మీ వంతుగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.